హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనము పర్టికులర్ సెల్ని లేదా సెల్స్ని, కాలమ్స్ని, రోస్ని సెలక్షన్ చేసేటప్పుడు వాటిని ఆటోమేటిక్గా హైలైట్ అయ్యేలా చేయొచ్చండి. కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, నేను ఏ సెల్ అయితే సెలక్షన్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఇక్కడ నాకేంటి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఒక సింగిల్ సెల్లే కాదండి, సెల్స్ ఇదిగోండి, లేదా కాలమ్స్, లేదా రోస్, ఇలా నేను ఏదైతే సెలక్షన్ చేస్తున్నానో ఆటోమేటిక్గా కలర్తో హైలైట్ అవుతుంది. షీట్ మొత్తంలో ఎక్కడ ఏది సెలక్షన్ చేసినా ఆటోమేటిక్గా గ్రీన్ కలర్తో హైలైట్ అవుతుంది. అలా గ్రీన్ కలరే కాదండి, కావాల్సిన కలర్ రెడ్ కలరు, ఎల్లో కలరు, ఈ విధంగా మనకు కావాల్సిన కలర్తో హైలైట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే నెక్స్ట్ ట్రిక్ చూడండి, ఇక్కడ ఓన్లీ సింగిల్ సెల్స్ ఇలా కాదండి. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసామండి. ఇప్పుడు ఎన్నో కాలంలో ఉన్నాం? థర్డ్ కాలంలో ఉన్నాం. ఎన్నో రోలో ఉన్నాం? 7th రోలో ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మీరు ఎక్కడ ఏ సెల్ అయితే క్లిక్ చేస్తున్నారో అది ఎన్నో కాలంలో అయితే ఉందో ఆ కాలం మొత్తం సెలక్షన్ అవుతుంది. ఓన్లీ సింగిల్ సెల్స్, 2 సెల్స్, మల్టిపుల్ సెల్స్ సెలక్షన్ చేసినా ఆటోమేటిక్గా అది ఆ కాలం మొత్తం సెలక్షన్ అయ్యింది. అలా కాలం ఒకటే కాదండి, ఎంటైర్ రో కూడా సెలక్షన్ అవుతూ ఉండిద్ది. ఇదిగోండి, నేను ఇప్పుడు ఏ సెల్ అయితే సెలక్షన్ చేశానో అది ఎన్నో రోలో అయితే ఉందో ఆటోమేటిక్గా ఆ రో మొత్తం సెలక్షన్ అవుతూ ఉండిద్ది. ప్రీవియస్గా కాలం అండ్ ఇప్పుడు రో అండ్ డిఫరెంట్ కలర్స్, లేదా సింగిల్ సెల్, మల్టిపుల్ సెల్స్ అండ్ మనం సెలెక్ట్ చేసిన టేబుల్ వరకు ఈ విధంగా మనం హైలైట్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా యూజ్ చేసాం, ఎలాంటి ఆప్షన్లు వాడాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను. మనం ఓపెన్ చేసిన డేటా అది ఎంటీ షీట్ అయినా ఏదైనా కావచ్చు. ఓకేనా? ఆ పర్టికులర్ షీట్లో కలర్స్ అనేది ఎలా హైలైట్ అవుతాయో ఓసారి చూద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మనకి వీబీఏతో లింకప్ అయి ఉందండి. ఈ వీబీఏకి సంబంధించిన కోడింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసాం. దీనిలో మొత్తం 3 కోడ్స్ ఇచ్చానండి. అండ్ ఇందులో ఫస్ట్ కోడ్ ఏంటంటే ఇండివిజువల్గా మనము ఒక సింగిల్ సెల్ అండ్ మల్టిపుల్ సెల్స్, ఎంటైర్ టేబుల్ కావచ్చు, సెలెక్ట్ చేసిన డేటా మొత్తం హైలైట్ అవ్వడానికి ఒక కోడు, అండ్ మనకి ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ అవ్వడానికి, ఎంటైర్ రో మొత్తం సెలక్షన్ అవ్వడానికి ఇలా కోడింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేశాను. డైరెక్ట్గా Alt F11 ప్రెస్ చేయండి, లేదా షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి. షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్, విజువల్ బేసిక్ అప్లికేషన్లో జంప్ అవుతారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏ షీట్లో హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ షీట్ నేమ్స్, మల్టిపుల్ షీట్ నేమ్స్ కనుక ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. పర్టికులర్గా నాకు షీట్ 1లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి షీట్ 1 మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి జనరల్ అనేది కాకుండా వర్క్ షీట్, దీన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా మనకి స్టార్టింగ్ ఎండింగ్లో కొంత కోడింగ్ అనేది వచ్చిందండి. ఈ మధ్యలో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ కోడ్ని పేస్ట్ చేయండి. ముందుగా ఫస్ట్ కోడ్, ఓకే చూడండి, ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేశాను, డైరెక్ట్గా ఇందులో పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి కోడ్లో రెడ్ కలర్ లాగా ఎలా వస్తే కోడ్లో మిస్టేక్ ఉన్నట్టండి. మనం ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, మీ నోట్ ప్యాడ్లో ఆ ఫాంట్ ఫార్మేట్ అనేది ఎలాంటిదైనా ఉండొచ్చు. మీరేం చేస్తారంటే డైరెక్ట్గా యాస్టేజ్గా కాపీ చేసి పేస్ట్ చేయకూడదు. చేసిన ఒకసారి ఆ ఫాంట్ని బట్టి ఒక్కోసారి ఇలా మిస్టేక్ జరుగుతూ ఉండిద్ది. ఇక్కడ మనకి డబల్ కోడ్స్ అనేది కొంచెం ఫాంట్ డిఫరెంట్ వల్ల ఇలా డిస్ప్లే అవుతున్నాయి. డబల్ కోడ్స్ నేను మళ్ళీ టైప్ చేశా. ఓకేనా? ఇదిగోండి, మళ్ళీ డబల్ కోడ్స్ ఎండ్ చేశాను. ఇక్కడ ఈ మీనింగ్ ఏంటి, మీరు సెలెక్ట్ చేసిన షీట్లో A1 దగ్గర నుంచి టోటల్గా మనకి ఎన్ని రోస్ ఉంటాయండి? దాదాపు 10,48,576 రోస్ ఉంటాయి. ఈ మొత్తం రోస్ మొత్తాన్ని A1 నుంచి టోటల్ రోస్, టోటల్ కాలమ్స్ కవర్ అయ్యేలాగా మీరు ఆ కోడింగ్ అనేది అప్లై చేస్తున్నారు. అలానే సెలక్షన్ డాట్ ఇంటీరియర్ కలర్ అండ్ ఇక్కడ RGB, మనం ఏంటంటే మీకు కావాల్సిన కలర్లో హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన కలర్ మోడ్ ప్రకారంగా స్టార్టింగ్ మనకి ఏంటంటే రెడ్, గ్రీను, బ్లూ. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెడ్ వస్తుందండి ఫస్ట్ కోడ్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇలా కోడ్ డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేశారు. ఫాంట్ ఏమన్నా ఇక్కడ రెడ్ కలర్లో లేకుండా చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు సెలక్షన్ చేయండి. ఇదిగోండి, ఇలా సింగిల్ సెల్, మల్టిపుల్ సెల్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ రోస్, మీరు ఎక్కడైతే సెలక్షన్ చేస్తున్నారో ఆ కలర్తో హైలైట్ అవుతుంది. లేదండి నేను కలర్ మార్చుకోవాలనుకుంటే కోడింగ్లో మీరు
ఆర్జీబీలో రెడ్ కాకుండా రెడ్ 0లో పెట్టుకోండి, నాకు గ్రీన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ 255. ఆర్జీబీ కోడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా కోడ్స్ ఉంటాయి. అక్కడున్న కోడ్ ప్రకారంగా అక్కడున్న వాల్యూని ఆ కోడింగ్లో టైప్ చేసుకోండి, కావాల్సిన కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేశాను, ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకేనా? లేదండి నాకు ఎంటైర్ కాలం ఎంటైర్ రో రావాలి అని అనుకుంటే ఆ కోడింగ్లోనే ఉంది చూడండి. నేను డౌన్లోడ్ చేసుకున్న కోడింగ్ ఓపెన్ చేయండి, ఇందులో చూడండి సేమ్ కోడింగ్ అనేది రిపీట్ అయిద్దండి. కానీ ఇక్కడ మాత్రం మనకి టార్గెట్ డాట్ సెల్స్ ఎంటైర్ కాలం అండ్ థర్డ్ కోడ్లో ఎంటైర్ రో. ఓకేనా? అండ్ కావాల్సిన కలర్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేశాను, ఎంటైర్ కాలం మొత్తం అవ్వాలి. అండ్ విజువల్ బేసిక్ అప్లికేషన్లో ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఫాంట్ డిఫరెంట్ ఉంది, డబుల్ కోడ్స్ అనేది అంటే చేంజ్ చేసుకోండి, ఫాంట్ డిఫరెంట్గా ఉంది. అండ్ నాకు బ్లూ కలర్లో రావాలి, రెడ్ కలర్లో ఉన్న కోడ్ని 255 పెట్టాను. అండ్ గ్రీన్ కలర్ దగ్గర అండ్ బ్లూ కలర్ దగ్గర నేను 255 యాడ్ చేశాను. ఓకే, దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంటైర్ కాలం కోడ్ అనేది యాడ్ చేశారు కాబట్టి సెలెక్ట్ చేసిన సెల్ ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలం మొత్తం ఎంటైర్ కాలం మొత్తం మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతూ ఉండిద్ది. ఈ షీట్ మొత్తం ఇదిగోండి. ఓకేనా? అలా కోడింగ్లో ఎంటైర్ రో అని చేంజ్ చేయండి, కావాల్సిన కలర్ ఆ కోడింగ్ వాల్యూ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఆ కలర్తో ఎంటైర్ రో మొత్తం సెలెక్షన్ అవుతూ ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో మీరు పర్టికులర్ సెల్స్ని ఎంటైర్ కాలమ్స్ని ఎంటైర్ రోస్ని మీరేంటంటే వేరొక ఆప్షన్స్ వాడి కలర్స్తో హైలైట్ చేయకుండా ఎట్ ఏ టైం ఒకేసారి ఈ విధంగా VBA కోడింగ్ ద్వారా హైలైట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.